మరి గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. తెలుగుదేశం పార్టీకి జనసేనకి మధ్య పొత్తు చాలా బలమైనది, అందులో ఎలాంటి సందేహం లేదు. పైగా దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేక ఓటును చీలనివ్వను అని డంకా బజాయించి చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అప్పటి నుంచే పొత్తుకు సంబంధించిన రకరకాల చర్చలు, రకరకాల అంచనాలు ఇవన్నీ చూసాం మనం. ఒక దశలో క్లియర్గా పొత్తు కుదిరిపోయిందని 2 పార్టీల్లో శ్రేణులు, నాయకులు అందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఇంకా అయిపోయింది, మనం కలిసి పనిచేస్తున్నామని చెప్పి అనుకున్న టైంలోనే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు జైలుకి వెళ్ళి పరామర్శించి పలకరించి బయటకు వచ్చి ఈ రోజే ప్రకటిస్తున్నాను, నేను తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ఉంటుందని ప్రకటించారు పవన్ కళ్యాణ్. ప్రకటించినప్పుడే ఇంకో మాట కూడా అన్నారు, బీజేపీ కూడా వస్తుందని, మాతో కలిసి వస్తుందని, ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నా అన్నారు. అంతేగాని బీజేపీ రాకపోతే మేమేమి పొత్తులో ఉండబోము అని చెప్పలే. బీజేపీ కూడా వస్తుంది, బీజేపీ పెద్దలు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు, వారు కూడా మాతో కలిసి వస్తారు అని అన్నారు. ఇది యాక్చువల్ టెక్స్ట్. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండదు, తెలుగుదేశం జనసేన పార్టీల సంయుక్త జాయింట్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని చెప్పారు. ఆ తర్వాత ఎన్నో సందర్భాల్లో దాన్ని చెప్పుకుంటూ వచ్చారు. రీసెంట్గా 3 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రిపబ్లిక్ డే రోజు మాట్లాడుతూ అక్కడక్కడ కొన్ని అభిప్రాయ భేదాలు, లేకపోతే కొన్ని తొందరపాటు చర్యలు, లేకపోతే తొందరపాటు కామెంట్లో, స్టేట్మెంట్లో ఇటువంటివి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరూ అనవసరంగా తొందరపడొద్దు, ఇది పొత్తు ధర్మాన్ని పాటించాలి, 2 వర్గాలు 2 వైపులా పొత్తు ధర్మాన్ని పాటించాలి. ఇటు జనసేన వైపు నుంచి మనం పాటించాలి, అటు తెలుగుదేశం పార్టీ నుంచి, తెలుగుదేశం వైపు నుంచి ఆ పార్టీ పెద్దలు కూడా పొత్తును పాటించాలి. ఇక్కడ పొత్తు ధర్మాన్ని పెద్దలు, నాయకులు మాత్రమే కాదు, శ్రేణులు కూడా సంయమనము, పొత్తు ధర్మము అనే 2 అంశాలు దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించాలి అనేది ఆ రోజు పవన్ కళ్యాణ్ చెప్పారు. దానికి తగ్గట్టుగానే తెలుగుదేశం పార్టీ కొన్ని సీట్లలో కొంత ముందుగా వాళ్ళు ప్రకటించేశారు అభ్యర్థుల్ని. అలాగే నేను కూడా ఇవాళ ప్రకటిస్తున్నానంటూ రాజోలు, రాజానగరం అనుకుంటా బహుశా ఆ 2 సీట్లకి మనం పోటీ, అభ్యర్థులు ఎవరైనా చెప్పలేదు కానీ ఆ 2 సీట్లకి మనం పోటీ చేస్తున్నాం, జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. అందులో రాజోలు వారి సిట్టింగ్ సీటే, ఆయన గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అటువైపు వెళ్ళిపోయినా అది జనసేన గెలిచిన సీట్ ఒకటే, వాళ్ళు గెలిచింది ఒకటే గత ఎలక్షన్లో. సో ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఇవాళ నాదెండ్ల మనోహర్ గారు కూడా ఇంచుమించు అలాంటి మాటే చెప్పారు. ఎవరు దీన్ని అనవసరంగా మసిపూసి మారేడుకాయ చేయడము, లేకపోతే ఆ సూదిని తీసుకెళ్లి దూలానికి గుచ్చే ప్రయత్నాలు లాంటివి, అంటే ఆయన అన్న పదవారు కాకపోయినా అట్లాంటివి చిన్న విషయాల్ని కూడా భూతద్దంలో చూసుకోవద్దు, రకరకాలుగా ఉంటాయని. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆ రోజు అన్న మాట ఒకటి ఏంటంటే, సుదీర్ఘమైన అనుభవము, అతిపెద్ద పార్టీని నడుపుతూ ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం ఉన్న నేతకి చాలా తీవ్రమైన ఒత్తిళ్లు ఉంటాయి. ఆ ఒత్తిళ్లలో కొన్ని నిర్ణయాలు తప్పవు, తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా పొత్తు ధర్మాన్ని అర్థం చేసుకోవాలని ఉభయతారకంగా మాట్లాడారు. తనకు కూడా ఒత్తిళ్లు ఉన్నాయి, తాను కూడా కొన్ని ఒత్తిళ్లను అధిగమించాల్సిన అవసరం ఉందని చెప్పి తన గురించి కూడా తను చెప్పుకున్నారు. కానీ తెలుగుదేశం వైపు నుంచి కూడా అలాంటి రెసిప్రొకేటివ్గానే ఉన్నారు. ఇటువైపు నుంచి కూడా ఎక్కడా కూడా అడ్వర్స్ కామెంట్స్ కానీ ఏమీ లేదు. ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ తాను పవన్ కళ్యాణ్ కలిసి అన్నట్టుగానే మాట్లాడతారు. ప్రసంగాలు, ప్రచారం, లోకేష్ కానీ ఇదంతా ఎక్కడా లేదు. కానీ ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు కెలుపుతారు, ఎవరో ఒకరు ఒక అల్లరి, ఎవరో ఒకరు ఒక డిస్టర్బెన్స్, లేకపోతే ఇంకొక రకమైన అన్వాంటెడ్ పొలిటికల్ కామెంట్, అది తెలుగుదేశం పార్టీ మీద నేరుగా చేయడమా, లేకపోతే ఇండైరెక్ట్గా చేయడమా, ఏదో సంథింగ్, ఏదో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ వాళ్ళ పర్పస్ ఏంటి అనేది చూస్తే మనకేమవుతుందంటే, అర్థమవుతుందంటే ఖచ్చితంగా ఒక్కొక్కసారి వీళ్ళు కావాలని చేస్తున్నారు, వీళ్ళు కోవర్ట్ ఆపరేషన్లో ఉన్నారు అనేది అర్థమవుతుంది. గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు జనసేనలో గతంలో అంటే 2014లో కొంత అలాంటిదే జరిగింది, 2019లో కూడా అలాంటిదే జరిగింది. ఆ కోర్టు ఆపరేషన్ వల్లనే వీళ్ళ మధ్య సఖ్యత లేకుండా పోయింది. ట్రాప్లో పడ్డారు, నిజంగా చెప్పాలంటే వైసీపీ ట్రాప్లో పడ్డారు. ఆ ట్రాప్లో పడి ఇద్దరు పొత్తు పెట్టుకోకపోవడము, తద్వారా ఇద్దరు నష్టపోవడం, ఇదంతా చూసాం మనం. సో ఈ వ్యవహారంలో
ఎక్కడ తేడా వస్తుంది, ఎవరు కోవర్ట్ ఆపరేషన్కి పాల్పడుతున్నారు, ఎందుకు పాల్పడుతున్నారు అనేది ఒక పాయింట్ అయితే, రీసెంట్గా 2 పార్టీల్లోనూ కొత్తగా కొంతమంది వ్యక్తులు చేరుతున్నారు. వైసీపీ నుంచి జనసేనలోనూ చేరుతున్నారు, టీడీపీలో పెద్ద ఎత్తున చేరుతున్నారు. ఈ కొత్తగా వస్తున్న వాళ్ళల్లో కొంతమంది మీద పార్టీ శ్రేణులు, పార్టీ అంతర్గత వ్యవహారాలు చూసే కొంతమంది వ్యక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి అక్కడ కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది, వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఆ ప్రాంతంలో వాళ్ళ నియోజకవర్గాల్లో లేని అలజడి ఏదో నడుస్తుంది, వీళ్ళు వచ్చిందే దీనికోసమా, ఈ అలజడి క్రియేట్ చేయడం కోసమా అనే తరహాలో కొంత ఇది కనపడుతోంది. ఇవాళ పర్టికులర్గా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సభ, ఉదయం జరిగిన సభ ఎక్కడది, చంద్రబాబు నాయుడు గారు రాకదలిరా రాజమండ్రి దగ్గర, ఆ సభలో అయితే కావాలని కొంత హడావుడి చేసినట్టు చంద్రబాబు నాయుడుకి మాట్లాడుతుంటే అడ్డంగా జెండాలు పట్టుకోవడం, ఇట్లాంటి కొంత హల్చల్ చేసే ప్రయత్నం చేశారు. అక్కడికి వచ్చింది కూడా ఆ కొత్త నాయకుడే, ఈ మధ్య పార్టీలో చేరిన నాయకుడే ఇదంతా చేయించాడు అనేది జనసేన వర్గాలే మాట్లాడుతున్న మాట. ఇంకో చోట కొంతమంది తెలుగుదేశంలోకి కొత్తగా వచ్చిన వైసీపీ వాళ్ళు కొంతమంది ఏదో హడావుడి చేయడం, వాళ్ళ ఇది చేసుకునే విధంగా వాళ్ళు కొంత ప్రవర్తిస్తున్నారు. ఇది రెండవ ఇది. మూడవది, కాపు సామాజిక వర్గానికి చెందిన పెద్దలు, అటు పవన్ కళ్యాణ్ గారు గౌరవిస్తారు వాళ్ళని, కాపు సామాజిక వర్గం మొత్తం గౌరవిస్తారు వాళ్ళని. వాళ్ళు కూడా ఒక్కొక్కసారి క్షమించాలి, ఒక్కొక్కసారి వాళ్ళు పవన్ కళ్యాణ్ని లేకపోతే జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించేయాలి అన్న ఒక రకమైన ఇంప్రెషన్లో ఉన్నట్టే కనపడతారు. అలాంటి మద్దతే ప్రకటిస్తారు, అలాంటి లెటర్లే రాస్తారు జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళకి వీళ్ళకి. సడన్గా మళ్ళీ ఒక స్టేట్మెంట్ వస్తుంది. స్టేట్మెంట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ ఒంటరిగానే పోటీ చేయాలి, లేకపోతే చెరిసగం సీట్లు పంచుకోవాలి, లేకపోతే ముఖ్యమంత్రి పదవి చెరిసగం పంచాలి. ఇట్లాంటివి ఏవో, అంటే అవి అసాధ్యమా సాధ్యమా అనే అంత డీప్గా నేను వెళ్ళడం లేదు, కానీ ఇటువంటి తీసుకొచ్చేసి క్యాడర్లో మళ్ళీ ఇదేంటి అంటే వాళ్ళ పెద్దల కింద భావిస్తున్నారు కదా వీళ్ళంతా. ఆ పెద్ద ఆయన అలా అన్నాడు, ఈ పెద్ద ఆయన ఇలా అన్నాడని ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడం. అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది, వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆ స్టేట్మెంట్ ఇస్తున్నారో తెలియదు, కానీ ఆ పార్టీలో కానీ లేకపోతే సామాజిక వర్గం కానీ, సామాజిక వర్గం అన్ని పార్టీల్లో ఉంటారు కదా, టీడీపీలో ఉంటారు, జనసేనలో ఉంటారు, కాకపోతే జనసేనలో కాస్త ఎక్కువ ఉంటారు. ఒక అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. సో దీని మొత్తానికి కారణం ఏంటి, దీని వెనుక ఉన్న వైసీపీ హస్తం ఏ పార్టీది, ఎంతవరకు వైసీపీ దీన్ని ఎంకరేజ్ చేస్తుంది, ఈ ట్రాప్లో పడకుండా ఈసారైనా తెలుగుదేశం జనసేన పార్టీలు జాగ్రత్త పడుతున్నాయా, ఇద్దరు కూడబలుకొని ఎక్కడా పొత్తు ధర్మాన్ని మీరకుండా సంయమనంతో సమన్వయంతో ఎంతవరకు వెళ్ళగలుగుతారనేది చాలా కీలకమైన అంశంగా కనపడుతుంది. ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ గోసాల ప్రసాద్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి గారు, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, జనసేన సీనియర్ నాయకులు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా ప్రసాద్ గారు, ఎక్కడ ఈ వీళ్ళిద్దరి మధ్య సంథింగ్ ఏదో అంటే బాండింగ్ గట్టిదే, బాండింగ్ ఫెవికాల్ బంధమే, కానీ ఎవరో అటులాగాలని ఇటులాగాలని చూస్తున్నారు. అఫ్కోర్స్ అది అంత తేలిగా ఊడే బంధమేం కాదని తెలుస్తున్నా ఎవరో ఏదో కెలికే ప్రయత్నం చేస్తున్నారు. నాకు ఎందుకు ఆ పదం కంటే మంచి పదం దొరకట్లే ఇంకా కెలకడం అని. అంటే మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ప్రజారాజ్యం పార్టీ పుట్టినప్పుడు ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఉన్న కాపులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాపులంతా అధికారం మనకు వస్తుందని ఫీలింగ్లో ఉన్నారు. కానీ ఆ పార్టీ 18 సీట్లతో ఆగిపోయిన తర్వాత, అందులో కూడా 2 తెలంగాణ ఉమ్మడి ఆంధ్ర, ఆ 18 సీట్లు ఆగిపోవడం, తర్వాత చిరంజీవి ఆ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపేయడము, ఇదంతా అసలు కాపులు ఎంతకంటే మనకు మంచిన అవకాశం రాదు అని అప్పుడు అనుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆ ఛాన్స్ రాలేదు. మీరు ఆంధ్రప్రదేశ్లో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కాపునాడు ఉద్యమం తీసుకుంటే, మిర్యాల వెంకట్రావు గారి దగ్గర ప్రతి బ్యాక్గ్రౌండ్ తీసిన ప్రతి వార్డు కూడా ఏదో ఒక మనకు రాజ్యాధికారం కావాలన్న ఆలోచన ఉంది. కానీ ఏనాడు కూడా వాళ్ళు రాజ్యాధికారం దిశగా సాధించలేకపోయారు. ఎందుకంటే గోదావరి జిల్లాలో కాపులు ఒక రకమైన అభిప్రాయం ఉంటారు, ఉత్తరాంధ్రలో కాపులు ఒక రకంగా ఉంటారు, రాయలసీమలో కాపులు ఒక రకంగా ఉంటారు. వీళ్ళంతా కూడా ఒక ఏకపక్షంగా లేరు అన్నిట్లో కూడా. దాని మూలన కొన్ని చోట్ల ఫార్వర్డ్ కాపులని,
కొన్ని వాడు కొంచెం బ్యాక్వర్డ్ కాపులని ఇలా రకరకాలు ఉన్నాయి. అందుమూలన వీళ్ళు ఏంటంటే ఒక స్థిరమైన నాయకత్వం లేదు. స్థిరమైన నాయకత్వం ఉంటే వాళ్ళు ఏనాడు రాజ్యాధికారం సంపాదించి ఉండేవారు. అంటే రాష్ట్రంలో తక్కువ శాతం ఉందన్న రెడ్లు కానీ కమాస్ కానీ రాజకీయం చేస్తున్నారు. మాకు ఎక్కువ శాతం ఉండి మాకు అధికారం ఎందుకు రావటం లేదని ఒక ఆలోచన ఉంది. దానికి సరి అయిన నాయకత్వం చాలాసార్లు కష్టపడ్డారు. కానీ ఎంత గ్లామర్తో కూడిన నాయకుడు చిరంజీవి తర్వాత మళ్ళీ ఇంకోటి కనపడలా రాజకీయంగా. అసలు కాపులు అడిగిందే రిజర్వేషన్లు. చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్ విత్ ఇన్ ది రిజర్వేషన్ ఇస్తానని 2019లో చెబితే కాదని ఒప్పుకోలేదు. అప్పుడు నిజంగా కాపులు జగన్మోహన్ రెడ్డి కూడా కాకినాడ జిల్లాలో క్లియర్గా చెప్పాడు, నేను చేయలేని హామీ ఇవ్వలేను అని వాళ్ళకి చెప్పాడు. అయినా కాపులకి జై కొట్టారు. ఇప్పుడు అసాధ్యమైంది సాధ్యమైందని రెండింటి మధ్య గ్యాప్. ఇప్పుడు విత్ ఇన్ ది కావాలనుకున్న చోట ఇప్పుడు రిజర్వేషన్ విత్ ఇన్ ది రిజర్వేషన్ అనేది ఒకటి ఉంది. ఈడబ్ల్యూసీలో ఇస్తామన్నదా ఆ విషయంలో స్పష్టత లేదు రాష్ట్రం మొత్తం మీద. అంటే విడిపోయిన 13 జిల్లాల్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక స్పష్టత లేకపోవడం వల్ల, కాపులకు సరి అయిన నాయకత్వం లేకపోవడం వల్ల ఈ రాజకీయ పార్టీలు కాపులను వాడుకుంటున్నారని ఒక అభిప్రాయం ఉంది అన్ని రాష్ట్రం మొత్తం. అయితే వాళ్ళకి రావాల్సిన కాపు కార్పొరేషన్ పెట్టి చంద్రబాబు నాయుడు చేసిన మేలుతో కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి చేసింది జీరో, టోటల్గా జీరో. కాపు కార్పొరేషన్ అనేది లేకుండా చేసాడు. అంటే 57 కార్పొరేషన్లు పెట్టానన్నాడు కానీ కాపులకి అక్కడ సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదు. ఓ 4 మంత్రులకు ఇచ్చాడు అంతే తప్ప ఒక కార్పొరేషన్ ఏ కార్పొరేషన్ మీరు కాపు కార్పొరేషన్ పెట్టినాడు, బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టినాడు, ఎవరికి డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు ఆ వర్గాలన్నీ కూడా డెఫినెట్గా చంద్రబాబు కేసో లేదంటే ఆల్టర్నేటివ్ దాని చూస్తున్నాయి. అందులో పవన్ కళ్యాణ్ని మీరు 2009లో పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఆయన యువరాజ్యం నాయకుడని చెప్పి ఆయన్ని తిప్పారు. ఆ తర్వాత చిరంజీవి ఎప్పుడైతే వెనక్కి వెళ్ళాడో పవన్ కళ్యాణే ఒక నాయకుడిగా కనిపించాడు. అయితే మన దురదృష్టం ఏంటంటే రాష్ట్రం యొక్క దురదృష్టం ఏంటంటే 10 సంవత్సరాల నుంచి ఆయన కష్టపడుతుంటే ఆయన పార్టీ ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళలేకపోయాడు. ఆయన గ్లామర్ ఉంది, ఆయన చాలా ఉంది, కేరింతలు కొడతారు. ఆయన మీరు చప్పట్లు కొడితే నాకేమి నేను ముఖ్యమంత్రి అవును, నన్ను ముఖ్యమంత్రి చేయాలంటే మీరు సీట్లు ఇవ్వండి అని ఆయన చాలా సందర్భాలు చెప్పాడు కదా, నా ఫ్యాన్స్ నాకు ఓట్లేదని. అది మీకు ఇచ్చాపురంలో చెప్పాడు, వైజాగ్లో చెప్పాడు, కర్నూలులో చెప్పాడు. అంటే ఆయన పవన్ కళ్యాణ్ కూడా మీరు 2014 నుంచి ఇప్పటివరకు మీరు అబ్జర్వ్ చేస్తే అనంతపురంలో వెళ్ళినప్పుడు నేను అనంతపురం దత్తత తీసుకుంటే ఎక్కడి నుంచి పోటీ చేస్తాను. సరే ఇవన్నీ సెకండరీ. కారణం ఏంటంటే అంటే అలా కాదు, ఐక్యత పొత్తు గురించి కదా. నేను ఎందుకు చెప్తానంటే ఇతను కలవకుండా చూడడంలో పవన్ కళ్యాణ్కి సీట్ల విషయంలో ఆయనకి చంద్రబాబు నాయుడుకి ఒక అవగాహన ఉండొచ్చు ఎన్ని సీట్లు అన్నది. కానీ ఇప్పుడు అవకాశం లేకపోతే ఇంకెప్పుడు మనం రాము అనుకునే గ్రూపులు కూడా ఇప్పుడు హరిరామచౌదరి గారు ఉన్నారు, ఆయన వయసు రీత్యా ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఆయన పనిచేశాడు. ఇవాళ కాపుల నాయకత్వంలో పవన్ కళ్యాణ్కి ఆయన రోజుకు ఒక ఉత్తరం రాస్తున్నాడు, ఆయనే సీట్లు ఇచ్చేస్తున్నాడు, ఆయనే పేర్లు ఇచ్చేస్తున్నాడు. 60 పేర్లు 70 పేర్లు 80 పేర్లు సీట్లు అనౌన్స్ చేస్తున్నాడు. అంటే అది ఎంతవరకు పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ కి ఒక రకమైన వ్యూహము, కొన్ని సీట్లు ఎక్కడెక్కడ చేయగలరు, ఆర్థిక వనరులు ఇవన్నీ ఆయన కదా చూసుకుంటాడు. లెటర్ రాయడానికి నేను ఇంట్లో ఇప్పుడు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి ప్రతి వాళ్ళు ఒక అవకాశం వినియోగించుకుంటారు. ముద్రగడ పద్మనాభం గారు తీసుకోండి, ఆయన దోబూచిలాడి 4 ఏళ్ళు 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వెనకాల నిలబడి ఇప్పుడు ఎటు వస్తాడో లేకుండా క్రాస్ రోడ్స్లో ఉన్నాడు. ఆయన కూడా ఒక ఇన్ఫ్లుయెన్సే. అంటే ఒక దశలో మొన్న రీసెంట్ గానే 10-15 రోజుల క్రితమే ముద్రగడ గారు మళ్ళీ మాట్లాడదాం. నేను ఎందుకు చెప్తానంటే రాజకీయంగా పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి పెంచడం ద్వారా ఒక కులాధిపత్యం కోసం చూస్తున్నాడు. అది ఇప్పుడు సామాజిక వర్గ పరంగా ఉండే పెద్దలు ఇప్పుడు మీరు చెప్పిన 2 పేర్లు వాళ్ళు నిజానికి కూడా వాళ్ళు సామాజిక వర్గ పెద్దలుగానే ట్రీట్ చేయబడుతున్నారు. వాళ్ళు చెప్పిన దానికి కొంత వెయిట్ కూడా ఇస్తారు సామాజిక వర్గంలో కాపులు. మరి అది కాస్త ఇప్పుడు ఒక మంచి దాని ఏమంటారు ఒక రోడ్ మ్యాప్ చూపించవచ్చు నిజానికి. అలా కాకుండా ఒకరోజు ఒక మాట ఎందుకు వస్తున్నాయి ఏంటిదంతా కన్ఫ్యూజన్ అంతా వస్తుంది. దాని గురించి మళ్ళీ చెప్తా. దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పతనం అయిపోతుందని స్పష్టమైపోయిన తర్వాత రాబోయే రాజ్యాధికారంలో మనకు వాటా ఉండాలన్న కోరిక ఎక్కువైపోయింది. ఉండడంలో తప్పులేదండి, మనకు రాజ్యాధికారం ఉండాలి, లేకపోతే మన వాళ్ళు
మెయిన్ రోల్ ప్లే చేయాలి, ఇట్లాంటి కోరికలు ఉండడంలో తప్పులేదు. కాపులకున్నా, కాపు సామాజిక వర్గ పెద్దలకున్నా, ఇంకా ఏ సామాజిక వర్గానికి ఉన్నా అది తప్పేమీ కాదు వాళ్ళు అలా కోరుకోవడంలో. కానీ అక్కడ పార్టీ అధినేతలు కదా, వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు ఎంతవరకు మనం ప్రాక్టికల్గా మనం ఇది చేయగలం, మనం ఆర్థిక వనరులు కానీ మన క్యాండిడేట్స్ కానీ ఎంతవరకు ఇది చేయగలం. పొత్తు ధర్మం, ఇప్పుడు ఇదే పొత్తు ధర్మం మళ్ళీ ఇక్కడ వస్తుంది. ఆ పార్టీ ఎన్ని చేయగలదు, మనం ఎన్ని అడగాలి ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పాను, నువ్వు చెప్పావు, లేకపోతే ఇంకొకరు చెప్పాడు. ఆ శ్రీనివాస్ గారు ఉన్నారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఆయన చెప్పాడని పవన్ కళ్యాణ్ గారు 100 సీట్లు అడుగుతారు? అడగరు కదా. ఆ పోనీ కాదు, ఆయన చెప్పాడని ఒక 20 చాలండి మనకంటే ఆగుతాడా? ఆగడు కదా. ప్రాక్టికల్ గా పొత్తు ధర్మంలోనైనా సంఖ్యాబలం బట్టే సీట్లు ఇస్తారు. ఇలాగండి ఎవరికైతే వచ్చాయో మాట్లాడుకుంటారు. రైట్. శ్రీనివాస్ గారు ఇప్పుడు నమస్కారం. శ్రీనివాస్ గారు నమస్కారం. వెంకటేశ్వర గారు నమస్కారం. నమస్కారం. ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య ఈ 2 పార్టీలే కాదండి, చరిత్రలో చాలా పార్టీల మధ్య పొత్తులు ఉన్నాయి, పొత్తులు విడిపోయాయి, ఇంకా నడుస్తున్నాయి, పొత్తులు విడిపోయినాయి. ఇవాళ బీహార్లో ఇవాళ చూసాం, నిన్నటి దాకా ఒక పొత్తు, ఇవాళ ఒక పొత్తు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి పొత్తు ధర్మం అనేది పార్టీల అధినేతలు వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే తెలుగుదేశం జనసేన పొత్తులోకి వెళ్ళాయి. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ, తన పార్టీ మీకు అంటే మీకు జనసేన శ్రేణులకు ఒక కాల్ ఇస్తూనే మనం సమన్వయం ఉండాలి, సంయమనం ఉండాలి, పొత్తు ధర్మాన్ని పాటించాలి అంటానే ఆ పార్టీకి కూడా చెప్పారు, తెలుగుదేశానికి కూడా కొంత మీరు చూసుకుని చేయాలి అని. అట్లాగే ఇవాళ మీ నాదెళ్ల మనోహర్ గారు కూడా చెప్పినారు. కానీ ఎవరో ఏదో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి. అవి ఏమన్నా మీ పార్టీ పసిగడుతోందా, వాళ్ళు ఎవరు అనేది? ముందుగా మీకు ప్యానల్ ఉన్న మిత్రులకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ రోజు యాక్చువల్ గా అంటే ప్రతి ఫ్యామిలీలోనూ కొన్ని డిస్ట్రిబ్యూట్స్ ఉంటాయి, సహజం. అది భార్య భర్తలు అవ్వచ్చు, లేదా అన్నదమ్ములు అవ్వచ్చు, లేదా తోటికోడలు అవ్వచ్చు. అలాంటిదే ఒక ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే మొన్న నారా లోకేష్ గారు ఒక లెటర్ రాశారు పవన్ కళ్యాణ్ గారికి, అనుభవం ఉన్న వ్యక్తికే ముఖ్యమంత్రి అవ్వాలి, చంద్రబాబు నాయుడు వేరే ఛాన్స్ లేదని. అది ఆ లేఖ కూడా రాయకూడదు. ఏంటంటే ఎలా ఉంటుందంటే ఒక జాతీయ పార్టీ సెక్రటరీ అయ్యి ఉంటే ఆయన రాశాడు, రాసిన దాన్ని మేము పట్టించుకోలేదు. యాక్చువల్ గా చాలా మంది నన్ను కూడా డిబేట్ కేసు చెప్పారు, ఆయన అభిప్రాయం చెప్పి ఉండొచ్చు, దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆపాదించక్కర్లా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒకవేళ నిజంగా ఆయనే చెప్తున్నాడు కదా, సంఖ్యాబలంగా నాకు తక్కువ ఉన్నప్పుడు నాకు ఓట్లను బట్టి కదా నేను సీఎం అడగాలి, మీ సీఎం అన్నా నేను సీఎం అవును, కాబట్టి మీరు సిన్సియర్ గా నన్ను గెలిపించండి, ఒక 40 సీట్లు గెలిపించండి, ఖచ్చితంగా మనకి ఆ రాజ్యాధికారం దిశగా మనం ఉంటామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. రెండోది, ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రెస్ మధ్యన ఈ జనాల మధ్యన నిజాయితీ పరులు మాత్రమే మాట్లాడతారండి. ఏదైనా ఉంటే మీరు వస్తున్నారు, నాకు ఓట్లు వేయలేదు, నేను బలహీనున్నాను, లేకపోతే నాకు ఏళ్ళేస్తారు కానీ సీఎం అంటారు కానీ నా ఓట్లు వేయరు మీరు అని కూడా చెప్పిన మొట్టమొదటి వ్యక్తి చరిత్రలో పవన్ కళ్యాణ్. చాలా మంది ఒప్పుకోరు, చాలా మంది జనం వస్తారు వెళ్ళిపోతూ ఉంటారు, డబ్బులు ఇచ్చి తీసుకొస్తారనే విషయం అందరికీ తెలుసు. కానీ ఒక జనసేన పార్టీ మాత్రమే నిజాయితీగా జనం వస్తారండి. ఇప్పుడు అనలిస్ట్ గారు చెప్తా ఉన్నారు, కాపుల్లో చాలా రకాలు ఉన్నారు, అందుకు నేను కలవట్లేదు నాయకత్వం లేకని. చాలా పొరపాటు అండి. కాపులు నిరుపేదలుగా ఉన్నారు, డబ్బు ఒకటి లేదు వీళ్ళకి ఛానల్స్ లేవు, వీళ్ళకి రాజ్యాధికారం రావాలంటే ఏ ఛానల్ సహకరించట్లేదని వాస్తవాన్ని ఎందుకు చెప్పట్లేదండి ఎవరు? ఇప్పుడు ఏదైనా ఒక చిన్న మాట మాట్లాడితే ఒక చిన్న ఇష్యూ తీసుకొచ్చు. ఇప్పుడు 2 సీట్లు ప్రకటించిన తర్వాత కూడా ఆ సీట్లు మనకి వచ్చి సీట్లే సర్వే చేయించిన తర్వాతే ఆ సీట్లు ఇస్తారని ఇద్దరు మాట్లాడుకున్నదండి. ఇన్ని సీట్లు అనేది చంద్రబాబు నాయుడు గారికి మాకు ఒప్పందం కాదు. ఎక్కడ ఎవరు గెలిస్తే వాళ్ళు పోటీ చేయాలనేది సిన్సియర్ గా ఇద్దరు నాయకులు మాట్లాడుకున్నది నాకు బాగా తెలుసు. అది వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు అంతే కదా, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నదే, దాన్ని మనం ఎక్కడ ఇంటరప్షన్ చేయట్లేదు. చాలా మా నాయకుడు ఏం చెప్పాడు తెలుసండి, నాకు మీరు కాన్స్టిట్యూన్సీ లో పని చేసుకోండి, మీకు డెఫినెట్ గా నేను నిలబెడతాను, మీరు జాగ్రత్తగా తిరగండి, మనం చేయమని చెప్పారు. కానీ నేను ఎక్కడ నాకు సీట్ వచ్చిందని చెప్పట్లా. ఇవాళ తెలుగుదేశం క్యాండిడేట్ వచ్చేటప్పటికి నాకు సీట్ వచ్చేసింది, నాకు ఇచ్చారని చెప్తున్నాడు. అది నేను ఎక్కడ కూడా నేను కాంట్రవర్సీకి వెళ్తలేదు. ఎందుకంటే 2 పార్టీలు కలిసి 2 నాయకులు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి కింద స్థాయిలో అంతా కట్టుబడి ఉండాలని మేము సిన్సియర్ గా పాటిస్తాం. మళ్ళీ పైగా మా నాయకుడు ఇంకోటి ఏమన్నా అంటే, ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే నేను కోవర్ట్లుగా చూస్తాను అన్నాడు. అలా ఏ పార్టీ లీడర్ అయినా అన్న చరిత్ర ఉందని ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అంటారా? వెంకటకృష్ణ గారు చెప్పండి, మీకు ఆయన ఎంత క్లారిటీగా ఉందో మీరు అర్థం చేసుకోండి. ఎవడో కూడా దాన్ని బట్టి మీకు ఏంటంటే, ఎవరు చెప్పినా ఈ పొత్తు ధర్మాన్ని ఎక్కడా కూడా వదులుకునే పరిస్థితి జనసేన కానీ టీడీపీ కానీ లేదు.
మధ్యలో చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, జర్నలిస్టులు మాట్లాడతారు, నాలాంటి లీడర్స్ మాట్లాడతారు, లేకపోతే కొన్ని పత్రికలు ఉన్నాయి, వాళ్ళకి సొంత పత్రికలు ఉన్నాయి, సొంత ఛానల్స్ ఉన్నాయి, దాంట్లో వాళ్ళు ఏదైనా చూపించగలరు. కాబట్టి ప్రచార సాధనాలు తక్కువైన పార్టీలకు ఎలా ఉంటదంటే సార్, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఈ కుర్రానికి ఉన్న దరిద్రం ఏంటంటే ఆర్థికంగా వెనకబడిన కులం కాపు కులం అండి. వీళ్ళకి ప్రచార సాధనాలు కానీ ఎవడన్నా చిన్న విషయం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 1 కోటి రూపాయలు ఇచ్చారండి, పేపర్ లో మూలేస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 50 రూపాయలు ఇచ్చారండి, అది ఎక్కడ మెయిన్ హెడ్ లో సెంటర్ లో ఉంటది, లేదా ఆ ఛానల్లో 24 గంటలు వస్తూ ఉంటది. కాబట్టి ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఈ కమ్యూనిటీ ఉంది తప్ప, అంతేగాని అనుకున్నట్టుగా కాపులు ఇడిపోయి వాళ్ళు కొట్టేసుకున్నారనేది ఏం లేదండి. అలాగనుకుంటే ఆ రోజు 18 సీట్లు కూడా రావచ్చు. చిరంజీవి గారు నిలబడినప్పుడు ఏం డబ్బులు ఇచ్చారని ఆ రోజు ఓట్లు వేశారండి జనం. కాకపోతే అప్పుడు మిస్టేక్, ఆ రోజు కలవడం వల్ల ఈ రోజు జనసేన పార్టీకి ఒక దెబ్బ తగిలింది 2019లో. జనం ఏంటంటే వీళ్ళు నిలబడరేమో అనే ఆలోచనతో ఈ పార్టీని ఓడించడం జరిగింది. ఇప్పుడు 5 సంవత్సరాలు బట్టి నిలబడి ఆయన ప్రజల్లో తిరుగుతున్నాడు. కాబట్టి మాలాంటి చిన్న చిన్న నాయకులను కూడా ఎంకరేజ్ చేసి మీరు కూడా పోటీ చేయండి ఖచ్చితంగా. కాదండి, 2019లో నిలబడరేమో అని జనం ఏం అనుకోలేదు, జనం నిలబడతారని అనుకున్నారు. కాకపోతే ఏంటంటే అటు టీడీపీ ఇటు మీరు కూడా వైసీపీ ట్రాప్ లో పడ్డట్టుగానే క్లియర్ కనపడతా ఉంది కదా. వాళ్ళు ఏదో అంటారని చెప్పేసి మీ భావన. ఒక్క మాట శ్రీనివాస్ గారు, ఒక మాట కైండ్లీ ప్లీజ్. అక్కడ ఆ రోజు ఏంటంటే వైసీపీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆ స్పీచ్లు, లేకపోతే వాళ్ళు చేస్తున్న కామెంట్లు, ఆ వాళ్ళ సోషల్ మీడియా చేసిన ప్రచారం, అటాక్, వీటిల్లో ఈ ట్రాప్లో పడిపోయారు. కానీ ప్రాక్టికల్గా ఏం చేయాలి మనం అనేది ఆ రోజున ఆలోచించుకోలేకపోయారు. లేకపోతే నేను రిజర్వేషన్ ఇవ్వను అని కాపుల సాంద్రత ఎక్కువగా ఉన్న గడ్డ మీద నిలబడి నేను ఇవ్వను రిజర్వేషన్ అన్న వ్యక్తికి బుద్ధి పడేశారు ఓట్లు. అది ఎందుకు గుద్దారంటే ఇది ప్రధానమైన కారణంగా ఇది ఉన్నా ఎలా ఇచ్చారని. సో అందువల్ల అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు కూడా ఆ ట్రాప్లో పడతారా అనేదే నా టైటిల్, ఇది కూడా అదే. దానికి పడరండి, కలిసి పోటీ చేస్తాం. దీంట్లో ఎలాంటి ఎవరైనా సరే వాళ్ళ మధ్యలో చెప్తే వాళ్ళే వెదలవుతారు తప్ప ఇక్కడ ఈ నాయకులు ఎవరు లేరు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కొత్త ధర్మాన్ని పాటిస్తారు, అదే విధంగా చంద్రబాబు నాయుడు కూడా పాటిస్తారని కూడా చెప్పారు. కాబట్టి మధ్యలో ఎవరేం మాట్లాడినా టీ కప్పులో తుఫాన్ లాంటిది తప్ప ఇదేది చెడిపోయి పొత్తులు కాదని నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. వెంకటకృష్ణ గారు మీరు చెప్పినట్టుగా 2014 మంచిదే. అలా ఆ విశ్వాసం పార్టీలో మీ శ్రేణి అంటే సెకండ్, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకత్వానికి ఉండడం అవసరం. ఎందుకంటే మీరే క్యాడర్కి పై నాయకత్వానికి మధ్య వారధులుగా ఉండేది మీ ర్యాంకే. కానీ కింది స్థాయిలో ఒక అలజడి ఏదో క్రియేట్ చేస్తున్నారు కొంతమంది, అన్ని చోట్ల కాదు, అందరూ కాదు, కొంతమంది కొన్ని చోట్ల ఏదో ఒక అలజడి క్రియేట్ చేసి ఏదో అయిపోతుంది. అసలు మొన్నైతే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడిన దాన్ని ఆయన చాలా గుడ్ స్పిరిట్తో బ్రహ్మాండమైన ఆలోచనతో మాట్లాడాడు. ఆయన ఎవరు ఆవేశపడద్దు, అనవసరంగా లేనిపోని వాటికి అవకాశం ఇవ్వద్దని, అటు వాళ్ళు పొత్తు ధర్మాన్ని పాటించాలి, ఇటు మనం పొత్తు ధర్మాన్ని పాటించాలి అని చెప్పి అంత నీట్గా మాట్లాడితే అసలు వాళ్ళ మీడియాలోనైతే 4-5 మీరు అన్న ఛానల్లో పేపర్లో ఉన్నాయి కదా, అసలు బీభత్సం అన్నమాట. ఏదో జరిగిపోయింది, పవన్ కళ్యాణ్గా పొత్తు బెల్ట్ తెంచేశాడు, కత్తిరించేశాడు అన్నట్టుగా హడావుడి జరిగిపోయింది. సో అందువల్ల దీన్ని ఎవరో మీడియా ఎలాగూ చేస్తుందండి, నీలి మీడియా, కూలి మీడియా, అవి అందుకే ఉన్నాయి, అవి చేస్తాయి. కానీ నేను ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్య అన్నట్టు ఈ కోవర్ట్ ఆపరేషన్లు మొదలయ్యాయా అనేది కూడా జీవి రెడ్డి గారు, ఇది మరి ఇది ఒక రకమైన కన్ఫ్యూజను, ఒక గందరగోళం, లేకపోతే ఒక ఏదో జరుగుతోంది అనే ఒక ఇది రేపే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఎవరు చేస్తున్నారు అనేది పక్కన పెడితే చేస్తున్నారు. కనీసం పార్టీల నాయకత్వాలకి, ఇప్పుడు శ్రీనివాస్ గారు అన్నట్టుగా ఇప్పుడు మీలాంటి అంటే రెండవ, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకత్వాలకి క్లారిటీ ఉందా? గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. ఒకటి, పొత్తుల అంశానికి సంబంధించినంత వరకు పార్టీ మీరు అన్నట్టు ఫస్ట్ కావచ్చు, సెకండ్ కావచ్చు, థర్డ్ కావచ్చు, ఫోర్త్, అన్ని క్యాడర్లలో కూడా క్లారిటీ ఉంది. ఎక్కడ 2 పార్టీల్లో
అది ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే లేదు ఎక్కడ కూడా. మీరు అన్నట్టు చూసావా ఆ ట్రాప్ అది ఇది, రెండోది కులాల గొడవ, ఇదంతా ఇది కొంత డామినేట్ చేస్తూ అనవసరమైన డిస్టర్బెన్స్ ఒకటి. రెండోది చీమ చిట్టుకుమన్నా కూడా అవతల వాళ్ళు వైసీపీ పార్టీ తెలిసింది కదా, వాళ్ళ బలం కంటే కూడా అవతల బలహీనత మీద నమ్ముకొని బతకాలనే బ్యాచ్ అది. ఎక్కడ దొరుకుతుందా పొత్తు విడగొడదామా, లేకపోతే ఎక్కడ దొరుకుతుందా జనాల్లో వీళ్ళని చులకన చేద్దామని చెప్పేసి ఎప్పుడు అదే తప్పితే గురువింద గింజ సామెత తెలియనట్టు వాళ్ళ దగ్గర వాళ్ళకు పొత్తులు లేకపోయినా కూడా ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలే తిరగబడుతున్నారు ఆ పార్టీ మీద. వాళ్ళ దాంట్లో ఆ గందరగోళం బోలెడు ఉంది. అది చూసుకోకుండా ఎప్పుడు అవతలని దాన్ని ఏమంటారు, ఏం చేస్తా చిన్న తప్పు ఏమైనా దొరుకుతుందో దాన్ని ఎక్స్పోజ్ చేద్దామా, దాని ద్వారా వాళ్ళని బదనాం చేద్దామన్నట్టుగా ఆలోచిస్తుంటారు. సో మన ప్రత్యర్థి అటువంటి వ్యక్తి అయినప్పుడు, చిన్నదాన్ని కూడా సిలువలు చేసి ప్రత్యర్థులు అయినప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఉండాలనేది నా ఉద్దేశం. ఒకటి మన కర్మ ఏంటంటే మన రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు మీ ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు, మన రాష్ట్రంలో నీ కులాల గొడవ ఎక్కువ నాకు తెలిసినంత దేశంలో ఎక్కడ మిగతా సార్లు లేదని చెప్పాను. కానీ బాధాకరమైన అంశం ఏంటంటే కొత్తగా మీసాలు వచ్చిన కుర్రోడు కులం గురించి మాట్లాడుతుండ్రు, జుట్టు నడిచిన పెద్దోళ్ళు కులం గురించి మాట్లాడుతుండ్రు. వాళ్ళకన్నా బుద్ధి ఉంది, వీళ్ళకి పిల్లలకు బుద్ధి లేదు, వాళ్ళకేం బుద్ధి లేకుండా పోయింది. జుట్టు నడిచిన పెద్దోళ్ళు కూడా కాస్త కడుపుకు అన్నం తింటే బుద్ధి ఉన్న వాళ్ళు ఎవడన్నా కులాల గురించి మాట్లాడతారా? ఒక స్థాయి ఒక వయసు వచ్చిన తర్వాత రాష్ట్రము సమాజం ప్రజలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన వయసుకి ఆయన చాలా ప్రాక్టికల్గా ఉన్నారు. ఇట్స్ నాట్ అబౌట్ సామాజిక వర్గం ఎంత నెంబర్ ఉందా, ఆయనకి ఎంత ఓట్లు వచ్చింది ఎన్ని పక్కన పెట్టేసి ఆయన అంటే మాటల్లో ఒకసారి అటు ఇటు ఉండొచ్చు, కానీ ఒక ఇంటెన్షన్ అయితే అర్థమవుతుంది కదా, రాష్ట్రం బాగుండాలి, దానికోసం మనం ఒక స్టెప్ ముందుకు వెళ్తాము, ఒక స్టెప్ వెనక్కి వెళ్తాము, ఈ పెద్ద పట్టించుకోకుండా అంటే మనకు అర్థమవుతుంది, ఏ ఉద్దేశాలు అర్థమవుతాయి కదా. ఆ ఉద్దేశాలు అర్థమైనప్పుడు ఆయన అంత క్లియర్గా ఉన్నప్పుడు ఎందుకు కొంతమంది అది జనసేనలు కావచ్చు లేకపోతే మిగతా కాపు సామాజిక వర్గంలో కావచ్చు ఎందుకు అంత తనను ప్రొవోక్ చేస్తారో అర్థం కావట్లేదు. తనకు ఇష్టం లేని దాన్ని తనకు అంటగట్టాలని చూస్తున్నా నాకు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు వారే 2-3 సభలు చెప్పారు, నేను కోరుకోలేదా ఈ కులంలో పుట్టాలని, హ్యాపెన్ టు బి జరిగింది, కానీ నాకు అందరు కావాలి, అందరు వాడిని దానికి మీరు ఎందుకు నాకు అంటగడతారు? అంటగట్టే సందర్భంలో ఆయనే చెప్పాడు ఎందుకు నాకు అంటగడతారు అని చెప్పేది. రెండోది వచ్చేసరికి ముఖ్యమంత్రి, ఈ సామాజిక వర్గం ముఖ్యమంత్రి, ఆ సామాజిక వర్గం ముఖ్యమంత్రి, ఆ సామాజిక వర్గం ఈ సామాజిక వర్గం నెంబర్స్ గోల. మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఏ సామాజిక వర్గం నాకు తెలియదండి, మీరు చెప్పగలరా? అంత ఆ స్థాయిలో ఉండే పదవి మంచిగా చెడా కాదు కాదు, పదవి వ్యక్తి యొక్క కులం గురించి ఆలోచించడం. ఈ రోజు టీవీ చూసేలో కూడా ఏదో ఆయన బీసీ సామాజిక వర్గం అంటారు అనుకుంటారు, అందులో ఏదో కూడా ఎవరికి తెలియదు. మరి ఎంత నెంబర్ ఉందని ఈరోజు ఆయన దేశ ప్రధాని అయ్యాడు? ఆయన కులం ఏమిటో తెలియదు, వాళ్ళు ఎక్కడ వచ్చి పనిచేశారో తెలియదు. ఆయనకి పనిచేసింది భారతదేశంలోని ప్రజలు, ఆయన కోరుకున్నారు ప్రధాని అయితే బాగుంటుందని. మొదటిసారి చూశారు, రెండోసారి చూశారు, సమర్థమైనటువంటి నాయకత్వం బాగుంది అనుకున్నారు. ఒక్క నిమిషం సార్ చెప్తున్నా, అదే అలానే కదా నేను చెప్తుంది. సో ప్రధానమంత్రిగా దేశ ప్రధానిగా ముఖ్యమంత్రి పదవి ఎక్కువ, దేశ ప్రధాని ఎక్కువ. ఎన్ని ముఖ్యమంత్రి 30 అయితే కానీ ఒకటి అవ్వదు. అలాంటిది మరి ఆయన సామాజిక వర్గం ఏంటో తెలియదు, ఆయనకి ఏ మీడియా ఉందో తెలియదు, వాళ్ళకు ఆ ఉన్న మీడియాను వాళ్ళ కులమూలను నడుపుతుండ్రా, ఆయనకున్న పేపర్ని ఆయన సమర్థించే పేపర్ వాళ్ళ కులమూలను నడుపుతుండ్రా, ప్రధానమంత్రి గారి నరేంద్ర మోడీ గారి కులపోలు నడుపుతుండ్రా పేపర్లు, ఆయన సమర్థించే పేపర్లోనే నేను కాదను వాట్ ఎవర్, కానీ ఆయన సామాజిక వర్గం నడిపేది ఆయన సామాజిక వర్గం వల్ల కాదు కదా. అంతకుముందు మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు ఉన్నారు, ఆయన సామాజిక వర్గం ఏంటి? ఆయనకున్న మీడియా నడిపింది ఆయన సామాజిక వర్గం వల్ల. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ కోసం పత్రిక కాంగ్రెస్ నాయకుడివి రాహుల్ గాంధీ గారి కులమో లేకపోతే రేవంత్ రెడ్డి గారి లేదు కదా, కాదు కదా. అంతేందుకు కేసీఆర్ గారి సామాజిక వర్గం ఏంటి? వారికి ఉన్న నెంబర్ ఎంత తెలంగాణలో? 2 సార్లు చేశారా ముఖ్యమంత్రి? 0.5%, 0.8%, అంత కూడా లేదు, సరే లెస్ దాన్ 1%. సో నేనేమంటే ఈ సామాజిక వర్గము ఇంత నెంబర్ ఉంది కాబట్టి అది ఈ సామాజిక వర్గంలో వెళ్తున్నాడు, ఇదంతా అంటుండేనే కాదు, అది చాలా మనము ఆలోచనలు అవన్నీ అసలు తప్పు అంటాను. ఈ స్థాయి నేలబారు కాదు, ఇంకా ఏదైనా ఉంటే చెప్పండి, నాకు ఆ పదం తెలియదు. నేలబారు కంటే కూడా ఏదైనా పదం ఉంటే చెప్పండి. మనము నీకు ఓటు కాడికి వచ్చేసలేక అన్ని కులాల వాళ్ళు కావాలి, ఇక్కడికి వచ్చేసేట్లేక మాత్రం మా కులపోడికి ఇన్ని సీట్లు కావాలి, మా కులపోడికి సీట్ ఇమ్మంటారు. పోయి వేయించుకోండి ఆ కులపోడి చేతను చూద్దాము.
ఆ కులపొడి ఏ ఓటర్లు పార్టీకి తినండి. సాధ్యం కాదండి, ఒక కులం మీద ఆధారపడి. నేను ఎందుకంటాను ఇప్పుడు అలాగే ఏ కులము ఒకే మనంతోనే అవ్వాలి రా అంటే కూడా అట్లా కూడా అవ్వదు. ఏ పని అది కమ్మ, కాపు, రెడ్డి ఎవరైనా కావచ్చు, ఏ పని పితాకురాలు వ్యతిరేకిస్తాయి. వ్యతిరేకిస్తాయి, అంతే అదే కదా. నేను ఏ పని కాదంటాను. ఒక సామాజిక వర్గాన్ని అవును, అనుకుంటే అవును. మేము ఇంతమంది ఉన్నాం కాబట్టి నాకు ఇన్ని సీట్లు, లేకపోతే ఇంతమంది ఉన్నాం కాబట్టి మేము రాలేదు కాబట్టి మాకు ఇది కావాలి, వచ్చారు కాబట్టి వాళ్ళకు వద్దు. ఇది ఎట్లా ఎప్పుడు తెగుతుంది దరిద్రం అంటే అంటారు. ప్రజాస్వామ్యంలో నా అంటే నడవదు, మన అంటేనే మన నడుస్తుంది. అన్నది ఇప్పుడు ఒక సామాజిక వర్గంలో అనుకుందాము, ఆ సరే, సామాజిక అది వదిలేద్దాం. నేను అంటే అంటే అది దానికే మంచి వస్తున్నాను. చర్చ కూడా కాదు. ఇన్ఫాక్ట్ పోనీ అందరికి వస్తుంది, దాంట్లో ఒక వ్యక్తికి వస్తుంది. ఈ పొత్తుల విషయంలోనే సో ఎక్కువ, పొత్తులు దానికే లేదు. ఎందుకంటే ఇవాళ మనోహర్ గారు కూడా ఒక కాల్ ఇచ్చారు, మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిందే మళ్ళీ ఒకసారి ఆయన రిపీట్ చేశారు. త్వరలోనే జనంలోకి వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, మేనిఫెస్టో ప్రచారాంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం, జనసేన టీడీపీ కలవకూడదని చాలా మంది ఎదురు చూస్తున్నారు. అదే. పాయింట్ నెంబర్ 1, ఇరు పార్టీలు కలిసి పనిచేస్తే ప్రజలకు రాష్ట్రానికి మంచిది. టీడీపీ జనసేన పొత్తులో ఉన్నందున పొత్తు ధర్మాన్ని రెండు పార్టీలు పాటించాలి. పొత్తులు సీట్ల విషయం అధినేతలు చర్చించి నిర్ణయం ప్రకటించారు. అది ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరికి వాళ్ళే. ఇప్పుడు నాకు శ్రీనివాస్ గారు అన్నారు, ఎవరో ఒక ఆయన నాకు వచ్చేసిన ప్రచారం చేసుకుంటున్నాడని. చేసుకుంటాడు, ఆయన చేసుకుంటే అయిపోద్దా? సొంత పార్టీలో వాళ్ళే చేసుకుంటారు, ఒకే వేరే పార్టీలో వాళ్ళు ముగ్గురు నలుగురు చేసుకుంటారు. చేసుకుంటారు. కాదు, ఇప్పుడు శ్రీనివాస్ గారు జీవీ రెడ్డి గారు మీ మార్కాపురం ఉంది, మీ దగ్గర మీరు టీడీపీ, మీ దగ్గర ఎవరో జనసేన ఆయన ఉన్నాడు అనుకోండి సపోజ్, ఈ మార్కాపురం మాకు ఇస్తా ఉన్నారు నాకే సీట్ అని చెప్పి ఆయన చెప్పుకుంటాడు. వాట్ ఈజ్ రాంగ్? చెప్పుకుంటాడండి. ఏం చేసుకుంటారు వాళ్ళు డిమాండ్ పొద్దున రెండు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చుని మార్కాపురం టీడీపీకి ఇవ్వాలా జనసేన ఇద్దరు ఒక నిర్ణయానికి వస్తారు, అప్పుడు క్యాండిడేట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీరు దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక నిమిషం నువ్వు కంక్లూడ్ చేయి. ఇప్పుడు రెండు పార్టీలో క్లెయిమ్ చేసుకోవడం కాదు, ఒకే పార్టీలో నలుగురు అభ్యర్థులు నలుగురు క్లెయిమ్ నాకు చేస్తారు. సీట్ వస్తుంది నాకు సీట్ వస్తుంది అని చెప్తారు. అలాంటిది రెండు పార్టీలు ఉన్నప్పుడు క్లెయిమ్ చేసుకోవడం ఏముంది? అవును. సో నేనేమన్నంటే పొత్తు అనేది చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో, పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో వాళ్ళు చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు. మొన్న పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల తర్వాత మా సార్ ఇమీడియట్గా మా కాన్ఫిడెన్స్ తీసుకొని చెప్పాడు, ఆయన అన్న ఉద్దేశం మీరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు, ఆయన క్లియర్గా చెప్పాడు. వాళ్ళ క్యాడర్కు మనం ఎక్కడ కూడా తక్కువ కాదు, మనం కూడా ఈక్వల్గా ఉన్నాం అనే ఉద్దేశంతో మోటివేట్ చేయడం కోసం చెప్పాడు తప్పితే ఆయన అంతే కదా. క్లియర్ టర్మ్స్ ఉన్నవి. అంతే కదా. సో దీని మీద ఎవరు కూడా మీరు ఎక్కడ కూడా ఏదో అపార్థాలు చేసుకుని నా పాయింట్ కూడా అదే. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పిన దాన్ని వైసీపీ చాలా గ్లోరిఫై చేసి దాన్ని ఎక్కువ ఇది చేసి చూపించారు. అయిపోయింది పవన్ కళ్యాణ్ చాలా ఇది చేశాడు అది చేశాడు. నిజానికి దాన్ని క్లియర్ గా వింటే ఒక్క పదం కూడా అక్కడెక్కడా కూడా ఏదో డిస్టర్బ్ అయిపోతున్నాం మనం అనే విధంగా చెప్పలేదు ఆయన. మీరు చెప్పకపోతే ఒక్క చర్మ వాళ్ళు కట్టు పేస్ట్ చేసి దాన్ని జనాలకు తీసుకొని పోయి జగన్మోహన్ రెడ్డి పార్టీ గత ఏడాదిగా వీళ్ళ అంటే పవన్ కళ్యాణ్ గారి పొత్తు ప్రకటించక ముందు కూడా అవును. వాళ్ళు దమ్ముంటే 175 డమ్ముంటే 175 రెచ్చగొడుతున్నారు. ఇద్దరే రెచ్చుకుంటారు. చంద్రబాబు 175 కావాలి, పవన్ కళ్యాణ్ ఇందాక నేను మిమ్మల్ని ఆపింది అందుకే. ముద్రగడ్ గారు ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు, హరిరామరావు గారు అదే మాట్లాడుతున్నారు. నేను చెప్పి అదే. ఇప్పుడు సిద్ధాంతకర్తలు అనుకునే వాళ్ళు కూడా రాద్ధాంతం చేయకూడదు. ఇది పవన్ కళ్యాణ్ వదిలేయాలి. మా కులానికి నాయకుడు, మా తరపున మీరు పనిచేస్తారు. కులానికి ఏంటండి వాళ్ళు తప్పది. నిజంగానే నా కులం నాకు గొప్పే కావచ్చు, అలాగని నేను మిమ్మల్ని కాదంటానా? అట్లాగే వారి సామాజిక వర్గం వారికి గొప్పదే, నో డౌట్, హైయెస్ట్ పాపులేషన్ ఉన్న సామాజిక వర్గం. కానీ రాజకీయాలు చేయాలంటే అది కాదు కదా కావాల్సింది. అంత పెద్దలు అంత సీనియారిటీ ఉన్న వాళ్ళు. మీరే చెప్పండి. కానీ ముద్రగడ్ గారు మంత్రిగా పనిచేసిన వారు, 83 అదే అంటున్నా. ఆయన గేట్ ముందు కూడా ఏదో ప్లేట్ పెట్టారు అంటారు, కాపులకు ప్రవేశం లేదు అని. అవునా? కాపునాడు ఉద్యమం చేసినప్పుడు అంతకుముందు కాపులకు ప్రవేశం లేదని ఇంటి ముందు బోర్డు పెట్టారంట. సో అయితే రాజకీయం చేయాలనుకునే వాళ్ళు అన్ని వర్గాలని కలుపుకొని పోవాలి అనేది ఫ్యాక్ట్. అంత సీనియారిటీ ఉన్న వాళ్ళు అలా మాట్లాడుకుంటే ఎవరికి నష్టం? అనుభవించిన తర్వాత రాష్ట్ర ప్రజలందరికీ నష్టం. హరిరామ జోగయ్య గారు అన్ని అనుభవించి ఈ రోజు మీరు రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఎవరైనా 2 కులాలు 3 కులాలు కొట్టుకుంటుంటే అది కాదు, మీరు కలిసి ఉండాలని చెప్పాల్సిన వ్యక్తి. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఇప్పుడు అల్టిమేట్ గోల్ ఏంటండి? జనసేనది, టీడీపీది, మొత్తం రాష్ట్ర ప్రజలది అల్టిమేట్ గోల్ ఏంటి? దించాలి, ప్రజలు మార్పు కావాలని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అదే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు అదే చెప్తున్నారు, ఆ శ్రీనివాస్ గారు అదే చెప్తున్నారు, మీరు అదే చెప్తున్నారు, ఆయన అదే చెప్తున్నారు. కానీ దానికి విఘాతం కలగకుండా ఉండే రకంగా మాట్లాడలే. కానీ మరి ఇవి ఎందుకు వస్తున్నాయి అనే దగ్గర డౌట్ వస్తుంది. తర్వాత ఇందాక శ్రీనివాస్ గారు వ్యాలిడ్ పాయింట్ ఒకటి చెప్పారు.
ఏది పవన్ కళ్యాణ్ గారు ఎవరన్నా వ్యతిరేకించినా ఎవరన్నా పిచ్చిగా ఇది చేసినా వాళ్ళని కోవర్ట్లుగా భావిస్తాను అని. నేను అందుకని ఇవాళ దీంట్లో కోవర్ట్ ఆపరేషన్ జరుగుతోందనే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టింది. అలాంటిది ఏమన్నా కనిపిస్తోందా? నాకైతే కనిపిస్తుంది. ఎస్, మీరు అంటే నేను రాజకీయపరమైన అంశం చెప్పానని మీరు అనుకోకండి. పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో 12 మంది బ్రాహ్మణులకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, 11 మంది ఓడిపోయారు. అంటే బాగా బలం ఉంది, సీట్లు ఇవ్వండి అన్న చోట కూడా, ఇంక్లూడింగ్ మన పరకాల ప్రభాకర్ గారు కూడా ఓడిపోయారు. అంత పెద్ద దాంట్లో నరసాపురం నుంచి. అంటే మన సంఖ్యాబలం ఉంది కదా అన్న మిగతా కులాలు ఓట్లు వేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పార్టీ వ్యక్తి రెండు ముఖ్యమే. ఇప్పుడు నెల్లూరు తీసుకోండి, నెల్లూరు సిటీ బలిజులు ఎక్కువ ఉన్నారు, రెడ్లు ఎక్కువ ఉన్నారు, బ్రాహ్మణులు ఎక్కువ ఉన్నారు. అక్కడ చిరంజీవి గారి తండ్రి పనిచేశారు, చిరంజీవి గారు చదువుకున్నారు, నాగబాబు చదువుకున్నాడు, పవన్ కళ్యాణ్ చదువుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ స్పీచ్ మొదలెట్టే ముందు నెల్లూరు దగ్గర. అలాంటి నెల్లూరులో ఇవాళ పవన్ కళ్యాణ్ అడుగుతున్న సీట్లు అది కూడా ఉంది, కానీ వాడు క్యాండిడేట్ లేడు. సరే, అంటే నీకు బలం ఉన్న చోట కూడా, అంటే నిజంగా టికెట్ ఇస్తే గెలిచే శక్తి కూడా ఆ పార్టీకి ఉండాలి, ఆర్థిక వనరులు ఉండాలి, సామాజిక సహకారం ఉండాలి, ఆ టికెట్ ఇస్తే పోటీ చేయడానికి ఉండాలి. నేను ఉదాహరణ ఎందుకు చెప్తానంటే, ప్రజారాజ్యం పార్టీ తరఫున ప్రకాశం జిల్లాలో 2009లో పనిచేసిన 16 కోట్లు ఖర్చు పెట్టి డిపాజిట్ రాలేదు. అంటే 18 సీట్లు గెలిచారు. ఆ రోజు బలం నిజంగానే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆగిపోయే పరిస్థితి. 156 తక్కువ వస్తే ఈయనకి కీలకమైన పాత్ర. ఇంకొక 20 నిజంగా మా చంద్రబాబు గారు కూడా మాకు 40 సీట్లు ప్రజారాజ్యంలో పోయిన బాధపడ్డాడు ఆయన. నిజంగా ఆయన అధికారంలో వాస్తవమే. స్పోర్ట్స్ అనే దాంట్లో స్పాయిల్ జరిగే పరిస్థితి రాకూడదు. గేమ్ చేంజర్ అనేది ఉండాలి తప్ప గేమ్ స్పాయిలర్ అనకూడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ చంద్రబాబు నాయుడు కలిసి ఆయన సెప్టెంబర్ 9వ తారీఖుని రాజమండ్రి వెళ్ళి మా పొత్తుందని ప్రకటించిన తర్వాత ఇవాళ వరకు బీజేపీ కూడా క్లారిటీ ఇచ్చుకోలేకపోయింది. ఎవరిని? చంద్రబాబుతో కలుస్తారా, జగన్మోహన్ వదిలేస్తారా, లేదంటే పవన్ కళ్యాణ్తో ఉంటారన్నది ఇప్పటివరకు స్పష్టత నీకు. అంతేకాదు రేపు పొద్దున నిజంగా బీజేపీ పొత్తుకు వచ్చినా పవన్ కళ్యాణ్ కూడా తక్కువ సీట్లు వస్తాయి వాళ్ళకి. అది పొత్తులోనే తక్కువ సీట్లు వస్తాయి. బీజేపీకి జనసేనకి పొత్తు ఏంటి సార్? జనసేన ఆల్రెడీ 15% ఓటు బ్యాంకుతో ఉండొచ్చు. జాతీయ స్థాయిలో 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న మోడీ గారు విశ్వగురు అనుకున్న పార్టీకి కూడా ఇక్కడ అప్లికేషన్ పెట్టి లేడు ఇప్పుడు. అంటే దాంతో పనిచేస్తే పవన్ కళ్యాణ్ వీరు స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఆయన పార్టీకి 20 ఇస్తారా 30 ఇస్తారా అది చంద్రబాబు రాను పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేసుకోవాల్సింది తప్ప కింది స్థాయిలో వాళ్ళు దీన్ని స్పాయిల్ చేయకూడదు. అది నేను చెప్పేది. శ్రీనివాస్ గారు, ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, మీ పార్టీ నాయకులు మీలాంటి వారు కానీ ఇంకా సీనియర్లు కానీ లేకపోతే స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతిసారి చెప్పేది ఏంటంటే, నేను ఏదో ఒక కులం కోసం రాజకీయాలు చేయట్లేదు ఒకటి, తర్వాత కులాల మధ్య సమానత్వం ప్రతిసారి అదే చెప్తారు, సమన్యాయం ఉండాలి, కులరహితమైన రాజకీయాలు ఉండాలని ఆయన పదే చెప్తూ ఉంటాడు. 2019లో ఏం చేశారు అవతల వాళ్ళు, ఇప్పుడు మళ్ళీ అదే కులం పేరుతో ఒక కాన్స్పిరసీ ఏదో చేయడం, రెచ్చగొట్టడం, ఇందాక మీరు అన్నారే కోవర్టు ఆపరేషన్ అని, ఇలాంటిది ఏదో జరుగుతోందని మీకు ఎక్కడైనా స్మెల్ వస్తుందా? కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే బయట నుంచి ఎగదోసే వాళ్ళు కానీ? వెంకటకృష్ణ గారు, అలాంటి పరిస్థితి అయితే నాకు పార్టీలో ఏం కనపడలేదంటే, ఎందుకంటే కొత్తగా వచ్చిన పాత వాళ్ళైనా ఇవాళ అంతా మా పార్టీలో కళ్యాణ్ గారు మీద ఆధారపడి ఉంటారు తప్ప సొంతంగా ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి మా నాయకుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, దాన్ని ఫాలో అవుతాం మేము. నేను చెప్తే తప్పనట్లేదు. అలాగా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మేము మా నాయకుడి మాట మేము గౌరవించాము, టీడీపీ కూడా గౌరవిస్తే బాగుంటుందని చెప్తున్నాం. చెప్తే తప్పలేదు, చెప్పాలండి, చెప్పకపోతే ఎట్లా? అదే మరి అదే చెప్తున్నా. మా పార్టీలో వెంకటకృష్ణ గారు, లెట్ మీ కంప్లీట్. మా పార్టీలో ఇన్స్ట్రక్షన్ సీరియస్ గా ఫాలో అవుతున్నాం మేము. అదే తెలుగుదేశం కూడా ఫాలో అయితే మధ్యలో ఎవరు గ్యాప్ ఉండదు కదా అన్నాం తప్ప దీంట్లో ఏమే వాళ్ళు చెప్పుకోండి సీట్ ఎవరో ఒకరికే ఇస్తారు. దీంట్లో 2 పార్టీలు ఉన్నా 3 పార్టీలు ఉన్నా బీజేపీ ఉన్నా అన్ని కలిసే ఎవరో ఒకరికే ఇస్తారు. అవసరం ఉంటుంది చేసేది. దానికి అందరు రెడీగా ఉండాలి సార్. ఇప్పుడు మనకు రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మా నాయకులు చెప్పింది కాదు. ఇప్పుడు మీరు చెప్పేది మీ నియోజకవర్గం గురించి చెప్తున్నారని నాకు అర్థమైంది.
ఇప్పుడు ఏ నియోజకవర్గంలోనైనా ఇలాగే ఉంటది. మీ రెండు పార్టీల మధ్య ఈ నియోజకవర్గం మాకే అని వాళ్ళు అంటారు, ఈ నియోజకవర్గం మాకే అని మీరు అంటారు. ఇప్పుడు గ్యాప్ ఎలా వస్తుందంటే నేను చెప్తాను, అది వేరు సార్. సార్ మీరు దయచేసి మీరు ఒక మాట అర్థం చేసుకోవట్లేదు. కొత్తగా వచ్చిన వాళ్ళు చేశారా, వెంకటకృష్ణ గారు నన్ను నేను చెత్త మాట్లాడండి, ఏదైనా వాల్యుబుల్ పాయింట్ ఉంటేనే మాట్లాడండి. మీరు నాకు అడ్డం తగలండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా మా తమ్ముడు వెంకటరెడ్డి గారు కానీ ఆయన కానీ ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడలే. ఎందుకంటే ఈ రోజు ఏదైతే క్లాసెస్ ఎలా వస్తాయంటే ఇద్దరు కలిసినప్పుడు ఎంత డిలే అయితే అంతా మనకి డివైడ్స్ వస్తూ ఉంటుంది రెండు పార్టీల్లో. మీరు కనీసం కొన్ని సీట్లు అయినా మనం కనుక ప్రజల్లోకి 100 సీట్లు మీద కలిసి ఇచ్చే ఉంటే ఎక్కడో చోట కంప్లీట్ అవుతూ ఉంటది. కానీ అన్ని చోట్ల స్ట్రగుల్ ఎలాగా మాకు వచ్చిందంటే మాకు వచ్చింది, మా ఇద్దరు కలిసి పనిచేయట్లేదండి. ఇప్పుడు కింద స్థాయిలో కలిసి చేయమని చెప్తున్నారు రెండు పార్టీలు, కలిసి పనిచేయడానికి ఇద్దరు వ్యక్తులు కలవట్లేదు అక్కడ. కాబట్టి ఇలాంటివన్నీ కూడా గ్యాప్ క్రియేట్ అవుతాయి తప్ప దీన్ని ఎవరో ఇప్పుడు శ్రీనివాస్ గారు అంటే రాజకీయాల్లో అంటే మీ అనుభవాన్ని నేనేమి అంచనా వేయడం లేదు, లేకపోతే సంవత్సరాలు లెక్క పెట్టట్లేదు. కానీ రాజకీయాల్లో పొత్తులు ఉన్నప్పుడు పొత్తు సీట్లు ఫైనల్ అయ్యి ఈ సీటు ఫలానా పార్టీ, ఈ సీటు మా పార్టీ, ఈ సీటు ఆ పార్టీ అని వాళ్ళు అఫీషియల్గా ప్రకటించేంత వరకు ఇవి ఎవ్రీ టైం ఉంటానే ఉంటాయండి. మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం. నేనైతే ఒక్క నిమిషం ఆగండి. మీరు చెప్పండి ఒక్క నిమిషం నన్ను చెప్పనివ్వండి. నేనేమి ఇద్దరి మధ్య పంచాయతీ తీర్చి మీ ఇద్దరు కాపురం కాదండి, అతనితో కాదండి, పార్టీలు అనేది తణుక విరిది అరిమిలి రాధాకృష్ణ ఒక మాట మీరే నన్ను చెప్పనివ్వండి ప్లీజ్. నన్ను అడ్డుదాకా వద్దన్నారు, మీరే చెప్పనివ్వట్లా. అరిమిలి రాధాకృష్ణకి మీకు పంచాయతీ ఏదో ఉందని నాకు తెలియదు అసలు, అది వదిలేయండి. నేను పార్టీల గురించి మాట్లాడుతున్నా. తెలుగుదేశము జనసేన మధ్య పంచాయతీ కుదిర్చి ఏదో కాపురం చేయించే ఉద్దేశం నాకేం లేదు. అది మీ పార్టీలకు సంబంధించిన ఇష్టం. అయితే మేము మా అనుభవం లేదా మేము ఎప్పటి నుంచో చూసింది, మాకంటే సీనియర్లు ప్రసాద్ గారు కానీ ఇంకా అంతకంటే సీనియర్లు చూసిన అనుభవాలు ఎలా ఉంటాయంటే, కొన్ని సందర్భాల్లో పొత్తులు సీట్లు ఫైనల్ అయిన తర్వాత, బీఫాములు కూడా ఇచ్చిన తర్వాత, నామినేషన్లు ఇచ్చిన తర్వాత కూడా కొట్లాటలు ఉంటాయి. ఎందుకంటే ఇది పొలిటికల్ ఆస్పిరేషన్స్ అండి. ఆ టైంకి అయిపోతే మళ్ళీ 5 ఏళ్ళు కూర్చోవాలి ఇంట్లో అనే ఒక 5 మీకైనా మీ ప్రత్యర్థికైనా ఇంకొకరికైనా అది అనివార్యం చాలా చోట్ల. అది కాదు ముఖ్యం. ఇక్కడ అల్టిమేట్ గోల్ ఏంటి? మనం గెలవాలి, ప్రజలు గెలవాలి అనేది కదా మీ పార్టీల లక్ష్యం. మీ పార్టీ లక్ష్యమేనా, తెలుగుదేశం పార్టీ లక్ష్యమేనా? అది మిస్ అవుతుంది అంటున్నా నేను. అది మిస్ అవుతుంది అంటున్నా. అదేం మిస్ అవ్వట్లేదు, మేము ఓవరాల్ గా పనిచేస్తాం, దానికి ఏం ఇబ్బంది లేదు మాకు. కూడా అదే గ్యాప్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే అది చెప్తున్నాను నేను. ఏదో ఒకటి ముందు డిసైడ్ చేసి ఎవరో ఒకరికి ఇచ్చేస్తే అది అక్కడతో అయిపోద్ది. దీంట్లో ఇంకా కమ్యూనికేషన్ గ్యాప్ ఏ ఉంటుంది, ఎవరో ఒకరికి ఇచ్చిన క్లోజ్ అయిపోద్ది, అది గొడవ ఉండదు. మరి ఆ మాట పవన్ కళ్యాణ్ గారిని అడిగారా తొందరగా డిసైడ్ చేయండి అని? ఏమండి అడిగామండి పవన్ కళ్యాణ్ గారిని తొందరగా డిసైడ్ చేయండి ఏమన్నారు? చేయండి సార్, ఇది మేము చెప్పాం మా నాయకుడు మేము చెప్పాం. ఆయన డెఫినెట్ గా ఈ ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత కొంత అన్ని క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందండి. ఈ బీజేపీ దాంట్లో ఏదో వాళ్ళు ఏదో కొంత పొత్తులో భాగంగా ఉంటారనే ఆలోచనలో మా నాయకుడు ఉన్నాడు కాబట్టి అది అయిన వెంటనే క్లారిటీ వస్తుంది, దాంట్లో అనుమానం లేదు. అంటే బీజేపీకి సంబంధించి చాలా చర్చ జరుగుతోంది కదా, దాని మీద ఏమైనా క్లారిటీ వచ్చిందా మీకు? బీజేపీ పొత్తులో రాదా? ఆయన ఢిల్లీ నుంచి వస్తేనే కానీ మనకి ఏం తెలియదు సార్, ఇంకా అది ఇంకా తెలీదు, ఎవరికి ఇంకా ఏం లీక్ చేయలేదు, తెలియదు. ఓకే, అంటే ఇప్పటి వరకు ఉన్న దీని ప్రకారం అయితే జనసేన పార్టీకి అంటే అఫీషియల్ గా ఎవరికి మీకు తెలియదులేండి, నేనేమి మీకు తెలుసు అని నేను అనడం లేదు, కానీ మీకు బాగా అంటే ఒక స్థాయిలో నియోజకవర్గాన్ని లీడ్ చేసే స్థాయిలో ఉన్నారు కాబట్టి మీకు కొంత ఐడియా ఉంటుంది కదా. జనసేన పార్టీ పొత్తులో భాగంగా జనసేన పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేసే అవకాశం ఉందనే దాని మీద ఏమైనా ఐడియా ఉందా? నేనైతే ఒక 40 సీట్లలో మనం పోటీ చేయొచ్చు అనుకున్నాం సార్. ఓకే, పొత్తులో భాగంగా మీ పార్టీ ఒక 40 సీట్లు తీసుకుని పోటీ చేసే అవకాశం ఉంది అనుకుంటున్నారు? అనుకున్నాను నేనైతే, మీ అంచనా అనుకున్నాను, నా అంచనా అలా ఉంది. మరి ఓకే, తర్వాత వాళ్ళిద్దరు ఇష్టం.
మా నాయకుడు ఇష్టం, చంద్రబాబు గారు ఇష్టం. అంతే కదా, ఫైనల్ గా వాళ్లే కదా డిసైడ్ చేసేది. మీ కోరిక లేకపోతే ఇగో 40 సీట్లు అయితే మన వాళ్ళు చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు, కానీ డిసైడ్ చేసుకోవాల్సింది వాళ్ళు కదా, మనమేం చేస్తారు. రైట్. జీవి గారు, దీనికి సంబంధించి మీ దగ్గర ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? చెప్తా. ఇప్పుడు రాజకీయాలు ఇందాక కూడా చెప్పాను, మన ప్రత్యర్థులు చాలా దిగజారి ప్రవర్తిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడలేదు, ఎవరు 2 పార్టీలు అయినా సరే. రెండోది వచ్చేసరికి కొన్ని అంశాలు మీడియా ముందు మాట్లాడేది ఉంటవి, కొన్ని అంశాలు అంతర్గతంగా మాట్లాడుకునే అంశాలు ఉంటాయి, కొన్ని అంశాలు పార్టీ అధినేతల మధ్యలోనే మాట్లాడుకునే అంశాలు. ఈ నెంబర్ ఆఫ్ సీట్లు వచ్చేసేట్లకి మీడియా ముందు కాదు, మా మీడియా ముందు మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడకూడదు. రెండోది వచ్చేసరికి అది ఫైనలైజ్ అయ్యేంత వరకు ఇంక్లూడింగ్ మా సారు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడరు మీడియా ముందు. అది వాళ్ళిద్దరి మధ్యలోనే జరిగే చర్చ. అంతే కదా. ఎందుకంటే ఒక ఈక్వేషన్ కాదు, 100 రకాల ఈక్వేషన్స్ ఉంటాయి రాజకీయాల్లో. మనం తొందరపడితే మళ్ళీ 5 సంవత్సరాలు దాని పనిష్మెంట్. ఒక 4 రోజులు 5 రోజులు ఆగటం వల్ల వచ్చే నష్టం లేదు. అట్లా అని చెప్పేసి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సీట్లు ఇచ్చుకోం కదా. అట్లా ఇచ్చుకుంటారులే, ఎలక్షన్ అయిపోయినా సీట్లు ఇచ్చుకుంటే నామినేషన్లకు ముందే కదా ఇచ్చుకుంటాము. సో దానికి ఇస్తాము. రెండోది ఎందుకంటే వెంకటేశ్వర ఒక చిన్న తప్పు మళ్ళీ 5 సంవత్సరాల పనిష్మెంట్. అది పొలిటికల్ పార్టీలకు మనకే కాదు సార్, అది టీడీపీ జనసేనే కాదు అనుభవించేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వైసీపీని చూసిన తర్వాత రాష్ట్రం కూడా అనుభవించాలి. అవును, మనం అనుభవించడమే కదా, రాష్ట్రం కూడా అనుభవించాలి. ఇది నేను చెప్పే మాట కాదు, రాష్ట్రం అనుభవిస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తున్నారు. మనం చేసే చిన్న తప్పు రాష్ట్రం ఫస్ట్ పే చేస్తుంది పెనాల్టీ, ఆ తర్వాత పొలిటికల్ పార్టీలు టీడీపీ జనసేన, ఆ తర్వాత మనలాంటి లీడర్స్ సార్. సో అందుకని చెప్పేసి హరిబరి అదేదో ఉరికెత్తి అదే పరిగెత్తి అంత చేసేది అంత కంగారు ఏం లేదు. వాళ్ళెవరో పరిగెడుతుందని చెప్పేసి మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు, లేకపోతే చెప్తేనే పనులు అవుతుంది, చెప్పకపోతే లేదు. నా ఉద్దేశము సరే, ఇంకా నేను దాంట్లోకి వెళ్ళను కానీ. సో మీరు ఇందాకడిది వదిలేశారు, ఏది కోవట్లు. డెఫినెట్గా కోవట్లు ఉండని నేను చెప్పాను, కానీ ప్రొవోక్ చేసే వాళ్ళు ఉన్నారు, రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మా పార్టీలో రెచ్చగొట్టినా వాళ్ళ పార్టీలో రెచ్చగొట్టినా మన ప్రత్యర్థులను దృష్టిలో పెట్టుకొని ఇదేం వాళ్ళు రెచ్చగొట్టడం కూడా ఓపెన్గానే రెచ్చగొడుతున్నారు. లోపలికి రెచ్చగొడితే అది వేరే విషయం, అది మనం ఎవరు కనిపెట్టలేం. ఓపెన్గా మీడియా ముఖంగా రెచ్చగొట్టాలని కూడా ఎందుకు నోరు మూపించలేకపోతున్నాం మనము? ఒకసారి అంటే మన దృష్టిలో లేదు కాబట్టి వాళ్ళు చెప్పేశారు, 2 సార్లు అంటే చెప్పినా ఏం లేదు అనుకుందాం, 3వసారి 4వసారి కూడా వస్తుందంటే ఏంటి? వాళ్ళతో మనకు సంబంధం లేదని చెప్పాలి పార్టీకి. అది మా సైడ్ అయినా వాళ్ళ సైడ్ అయినా సరే, మనము గెలవాలనుకున్నప్పుడు గెలిచి తీరాలి. పొత్తు ధర్మం కావాలి. ఒకసారి మాట్లాడాలి వెంకటకృష్ణ గారు, నాకు రెడ్డి గారికి ఒక ఆన్సర్ చెప్పాలి, టైం ఇస్తా, 2 minutes 1 minute చెప్పండి ప్లీజ్ సార్, ప్లీజ్ చెప్పండి సార్. ఇప్పుడు రెడ్డి గారు తమ్ముడు నా మాట కూడా ఇదే పరిస్థితుల్లో మీరు చెప్పారా లోకేష్ గారు మాకు సంబంధం లేదని చెప్పారు మీరు? నేను జోగి గారికి సంబంధం లేదని, ముద్రగడకి సంబంధం లేదు, మేము ఎలా చెప్తాం? అంటే మీకు ఒక న్యాయం మాకు న్యాయం ఉంటుందా? కాబట్టి ఎవరో ఆ తప్పు చేయకూడదు. మీరు చెప్పండి, లోకేష్ గారికి మాకు సంబంధం లేదని చెప్తారా మీరు? మీకు జోగా గారు ముద్రగడ గారు ఎవరు మీ పార్టీలో? వాళ్ళు ఏంటి మీ పార్టీలో? మీ స్థానం, వాళ్ళ స్థానం ఏంటి మీ జనసేన పార్టీలో? వాళ్ళు ముద్రగడ హరిరామ్ జోగి గారు అవుట్ రైట్ గా జనసేన పార్టీకి సపోర్టర్. సపోర్టర్ కాదు సార్, స్థానం ఏంటి పార్టీలో? మా పార్టీలో కాదండి, మా పార్టీలో కాదు, మాకు సింపథైజర్ అన్న. కాపు సంక్షేమ సేనని పెట్టి మాకు 100% సపోర్ట్ చేస్తున్న వ్యక్తిని మీరు ఏదో ఆయన లెటర్ రాసి రెచ్చగొడతా అంటే, మీ లెటర్ రాస్తే మీకు లోకేష్ మీకు సంబంధం లేదని మళ్ళా జనాలు చూస్తున్నారు మనం మాట్లాడుకునేది. నేను చెప్తున్నాను ఇదే, మళ్ళీ మాట్లాడకూడదు మాట, ఇదే నేను చెప్తాను. మాట్లాడకూడదు ఈ డిస్కషన్ సంబంధం ఎలా చెప్తామే, సంబంధం ఎలా చెప్తామే, జోగి గారికి సంబంధం ఎలా చెప్తాం? ఈ చర్చే మనము పల్సన్ అవుతాం. నేను చెప్పేది నేనేమంటే జరిగింది. మీ ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి. శ్రీనివాస్ గారు, జీవిరెడ్డి గారు ఒక్క నిమిషం. మీరు జోగయ్య గారికి లేకపోతే ముద్రగడ గారికి మాకు సంబంధం లేదని మేము చెప్పాం అని మీరు అన్నారు శ్రీనివాస్ గారు. యా, ఐ టు అగ్రీ. నేను గతం ఏమో కానీ ఒక 15 రోజుల క్రితం ముద్రగడ గారు వైసీపీ వాళ్ళని వాళ్ళ ఇంటికి రావద్దన్నారని ఇలాంటి వార్తలు వచ్చిన తర్వాత మేము అనుకున్నాం, రైట్, ఆయన జనసేన తరఫున
పోటీ చేస్తారు, లేకపోతే వాళ్ళ అబ్బాయిని పోటీ చేసి ఇట్లా అనుకున్నాం. డెఫినెట్గా ఆయన జనసేన సపోర్ట్ చేస్తారు అనుకున్నాం. అప్పటి వరకు ఆయన వైసీపీ మనిషిగానే ఉంది. జోగయ్య గారి విషయంలో మాత్రం చాలా కాలంగా ఆయన జనసేన సపోర్ట్ చేస్తున్నారు, మద్దతుదారుగా ఉన్నారు, సలహాలు ఇస్తున్నారు. ఈ సలహాలంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారో లేదో నాకు తెలియదు. పార్టీకి అయితే ఆయన ఏదో సలహాలు ఇవ్వడం, లేఖలు రాయడం జరుగుతోంది జోగయ్య గారు. కానీ మీరు అన్నారే సంబంధం లేదని మేము ఎలా అంటామని, పవన్ కళ్యాణ్ గారే ఒకసారి పెద్ద మీటింగ్ పెట్టి, నాకు తెలిసి కాపు సామాజిక వర్గ నేతలతోనే మంగళగిరిలో మీటింగ్ పెట్టి ఏమన్నారంటే, పోయిన ఎలక్షన్లో కూడా ఇలాగే నాకు ఉచిత సలహాలు ఇచ్చి లేకపోతే రెచ్చగొట్టే ఇవి చెప్పి మనకు అది కావాలి, మనకి ఇది కావాలని ఏమీ కాకుండా చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే పంథాన్ని ఎంచుకున్నారు, అదే బాణి మొదలెట్టారని ఆయనే అన్నారు. గుర్తు తెచ్చుకోండి, మీరు ఉన్నారో లేదో ఆ సమావేశం. కాపులు పెద్దన్న పాత్ర పోషించండి, ఉన్న కులాలను కలుపుకెళ్ళమని చెప్పారండి. వాళ్ళని ఓన్ చేసుకోమని చెప్పి పార్టీని, కాపులే ఓన్ చేసుకోకపోతే ఉన్న కులాలు ఎలా ఓన్ చేసుకుంటాయని చెప్పారు. అది నాకు కూడా తెలుసు. అది క్లోజ్ చేయండి, ఎందుకంటే దీన్ని ఎవరన్నా మాడతలా. దీని వల్ల విఘాతం కలగకూడదు ఏ పార్టీ. అదండి అల్టిమేట్ గా మీ స్పిరిట్ ఏంటి, ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఓడించాలి, దానికోసం మీ స్పిరిట్ అది. అలాగని చెప్పేసి మీరు వ్యక్తిగతమైన ప్రయోజనాలు, మీ కెరీర్లు త్యాగం చేయాల్సిన అవసరం లేదు. పార్టీ నాయకత్వాలు డిసైడ్ చేస్తాయి, అది మీ పార్టీ నాయకత్వాలు అల్టిమేట్ లక్ష్యం. దానికి మేము ఒప్పుకుంటాం. అంతే. ఈ లోపల ఏదో లెటర్ రాశారు, ఆయన సలహా ఇచ్చాడు పెద్ద ఆయన, దాన్ని తీసుకోరు. మా నాయకుడు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటాడు. దాని గురించి పెద్ద టాపిక్ మనం నడపవలసిన అవసరం లేదు. దాని గురించి టాపిక్ లేదు, టాపిక్ అది కాదు. పెట్టుకోండి జోగయ్య గారు మా పార్టీ సింపథైజరే కాదు, మా పార్టీ నెగ్గాలని కోరుకునే వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ విచారించమని వేసిన ఏకైక ఎంపీ. అదన్నీ దృష్టిలో పెట్టుకోకుండా ఏదో లెటర్ రాశారంటే దాన్ని ఇంత రాయొచ్చండి. వదిలేండి, క్లోజ్ ది మ్యాటర్ అంతే. ఆయన లెటర్ రాయొచ్చు, ఆయన లెటర్ రాయడాన్ని ఎవరు తప్పు పట్టట్లేదండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆయన చాలా సలహాలు ఇస్తారు, అందులో ఉపయోగపడేవి మంచివి చాలా ఉంటాయి. కాకపోతే ఎక్కడ వస్తుందంటే, మనకి సగం సీట్లు కావాలని ఒక ఆయన డిమాండ్ చేస్తాడు, అసలు మొత్తం పొత్తే వద్దు అని ఇంకొక ఆయన ఎవరో అంటారు. అంటే ఎవరు అంటే, నేను ఒక మాట శ్రీనివాస్ గారు నేను చాలా బ్యాలెన్స్డ్ గా తీసుకెళ్తున్నా డిబేట్ ని, మీరు వినండి. నేను ఎవరో ఒక ఆయన సగం సీటు మనం చేయాలంటారు, ఇంకొక ఆయన అసలు పొత్తు మనం వెళ్ళాలి ఇంకొక ఆయన అంటారు. వాళ్ళు ఎవరో పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, అవసరం కూడా లేదులేండి, ఎవరి పర్పస్లు వాళ్ళు. ఇప్పుడు వైసీపీలో కాపులు లేరా, కాపు నేతలు? వాళ్ళు ఏమంటారు, నీకు దమ్ముంటే 170 జై అంటారు. అంత మాత్రం మీరు వాళ్ళు కాపులు కాదు అంటారు, మీరు అనలేరు కదా. అది నేను అంటున్న పాయింట్ అది. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ ట్రాప్ లో పడకుండా ముందుకెళ్తున్నారా అనేది నా పాయింట్. అది ఉద్దేశాలు కనిపెట్టే మనకు ఇద్దరం బాగుంటామనేది నా ఉద్దేశం. ఎవరైనా గుడివార అమర్నాథ్ గారు, సోకాళ్ళు కాపులు, అంబటి రాంబాబు గారు, టోటల్ యాంటీ ఆ రూట్ లో వెళ్ళే ప్రసక్తే లేదు. నేను చాలా డిబేట్ లో తిట్టాను కూడా. మీకు దమ్ముంటే ఎక్కడ రూపాయి ఇవ్వకుండా పోటీ చేయండి, 170 చోట్ల పోటీ చేస్తానని చెప్పా. మీరు చూడండి, నా డిబేట్ లో 150-200 డిబేట్లు చేశారు, దాని మీద లేదు. మీరు చెప్పుంటానే కాదట్లేదండి, మీరు చెప్పలేదని నేను అనట్లేదు సార్. ఏంటంటే మనము కాబట్టి కొంత ఆవేశకాలు ఆవేశాలు లేకుండా సమన్వయము సంయమనము రెండు ఉండాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది రెచ్చగొడ. ఎందుకంటే సార్ ఇప్పుడు మాట్లాడుకుంటున్న మాటలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి వచ్చినవే. ఆయన ఏమన్నారు, ఒక 100 సార్లు అని ఉంటాడు, మీరు సీఎం అని అరిస్తే సీఎం అమర్నా బాబు, మీరు ఓట్లు వేయాలి, పార్టీని గెలిపించాలని ఆయన 100 సార్లు అన్నాడు. ఇంకోసారి అన్నాడు, ఒకసారి ఏంటి, ఇంకో 100 సార్లు ఏమో ఈ వస్తారు, సభలకు వస్తారు, వేలాదిగా తరలి వస్తారు నా ఫ్యాన్స్ అని, కానీ నాకు ఓట్లు వేయరని ఆయనే అన్నాడు. ఇవన్నీ వాస్తవాలు కాబట్టి ఇకనైనా ప్రాక్టికల్ గా పార్టీ అది పార్టీ నాయకుడు, అభిమానించే నాయకుడు చెప్పిన దానికి కట్టుబడి ఉండాలి ఆ పార్టీలో ఉన్నంత కాలం. అంతేగాని ఉన్నప్పుడేమో పార్టీలో ఉండి ఓట్లు వచ్చేసరికి ఏమో ఇంకా దేనికో వేసేసుకుంటే ఇంకెందుకు. పార్టీ నాయకుడు పిలుపు కట్టుబడి ఉండాలనేది కంక్లూడ్ చేయండి. శ్రీనివాస్ గారు, మన కూటమి జనసేన టీడీపీ కూటమి 100% గెలవబోతున్నాం. దానికి ఉదాహరణ ఇదిగో ఈ పక్కన ఇవన్నీ మనం గెలవబోతున్నాం కాబట్టి కొంత కారణం ఉంటుంది. గెలవబోతున్నాం కాబట్టి 100% ఇదిగో పక్కన ఇవన్నీ వస్తున్నాయి. మనం గెలిచే పరిస్థితి లేదనుకో, మనల్ని ఎవరు పట్టించుకోరు, అసలు చర్చలే ఉండవు. సో అందుకని చెప్పేసి వాళ్ళ ఉద్దేశాలని మనం
వాళ్ళ ఉద్దేశాలను పసిగట్టి ఏ స్టేజ్ సహజంలేండి శ్రీనివాస్ గారు. బాగుంటుందని నా ముగించే ఉద్దేశం. ముందు ఏంటంటే పల్లెటూళ్ళలో సక్సెస్ వచ్చినప్పుడే వస్తారండి దగ్గరికి. పల్లెటూళ్ళలో బాగా రద్దీగా ఉన్న టైంలో బస్సులు బయలుదేరే బస్సులో అందరు పరిగెత్తి టవల్స్ ఖర్చీపులు వేస్తా ఉంటారు సీట్ల కోసం. ఆబ్వియస్లీ వెరీ కామన్ అది. అయ్యో తర్వాత సీట్ దొరకదేమోనని ఇంతలో ముందెక్కినోడు ఎవడో కూర్చుంటాడు. ఇవన్నీ కామన్లేండి. అవన్నీ చూసుకుంటారు, డ్రైవర్ చూసుకుంటాడు, బస్సు డ్రైవర్ చూసుకుంటాడు, ఇద్దరు కలిసి తీసుకెళ్తారు. లేదనుకోండి, గెలిచేది లేదనుకోండి, ఎవరు మనల్ని అలా అడిగేవాడే ఉండడు. ఇప్పుడు వైసీపీకి ఒంగోలు ఎంపీ సీటు నీకా అనేది ఎవరు నాకు వద్దనే పరిస్థితున్నారు. వైసీపీలో ఒంగోలు ఎంపీ ఏంటి ఎగ్జాంపుల్ ఏ సీటు? రైట్. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చర్చలో పాల్గొన్నారు, చాలా విషయాలు చెప్పారు, మంచి విషయాలు.